చపాతీ చేస్తే రాంగ్, కాఫీ చేస్తే రాంగ్, కనీసం ఇల్లు ఊడ్చినా రాంగ్. నేనేనండి ఈ ఇంటి కొత్త కోడల్ని. కొత్త కోడలు అంటుంది అప్పుడే ఇంత ఫ్రస్ట్రేట్ అవుతుందేంటా అనుకుంటున్నారా? నా ఈ స్టోరీ చూస్తే పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తారు. అదే పెళ్ళైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిలేట్ అవుతారు. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏం చేయటం? చపాతీయేనా? రౌండ్ ఉందా? చపాతీ అంటారా దాన్ని? ఈవిడేనండి మా అత్తగారు. బియ్యంలో తెల్లరాళ్ళు వెతికినట్టు రోజు నేను చేసే పనుల్లో తప్పులు వెతుకుతూ ఉంటారు. మీ అమ్మ స్కూల్కి పంపించిందా నిన్ను? అలా చేస్తారా చపాతీ? ఏ స్కూల్లో నేర్చుకున్నావు నువ్వు? స్కూల్లో ఏమన్నా చపాతీలు చేయడం నేర్పిస్తారా? ఇవిడ చాదస్తం కాకపోతే. నెక్స్ట్ మంచిగా ట్రై చేస్తా అత్తయ్య. ఏమో నెక్స్ట్ చేస్తావో వచ్చే జన్మలో చేస్తావో చేసుకోమ్మా. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఇంట్లో గొడవలు లౌడ్ స్పీకర్ లో జరుగుతాయి, కానీ హస్బెండ్స్ మాత్రం మ్యూట్ మోడ్ లో ఉంటారు. అదేంటి సింధు అలా ఊడుస్తున్నావు? చేత్తోనేగా ఊడుస్తున్నాను, ఇందులో ఏం తప్పుందబ్బా? ఎడవైపు ఊడుస్తున్నా అంటే గుడివైపు కూడవాలి, అది కూడా తెలియదా నీకు? ఇప్పుడు ఇలా బుక్ అయిపోయానా? అయినా మనం ఏమైనా రోడ్డు మీద ఉన్నామా? కుడి పక్క వెళ్ళకూడదు, ఎడం పక్క వెళ్ళాలన్నట్టుంది. సరే అత్తయ్య, మళ్ళీ ఇటు నుంచి మొత్తం అటు ఊడ్చుకెళ్తానే. ఓకే. మీరు తాగండి, బాగుందా? కరియా కొంచెం కాలు తీస్తారా? థ్యాంక్స్. ఊడ్చింది సాలే గాని కాఫీ టీలు ఇచ్చేది ఉందా ఏమో లేదా? తీసుకొస్తాను అత్తయ్య. ఒక పని అయ్యేదా కూడా అవదు, పుట్టుకుని ఇంకో పని చెప్పుద్ది. అన్ని స్లోనే ఏంటో. అత్తయ్య కాఫీ. కాసేపు కూర్చున్నా ఇప్పుడు పానకలాగా ఏంటి క్లాస్ ఇంకా అవ్వలేదా? షుగర్ ఎక్కువ కాదు, తక్కువ అయింది. ఇప్పుడేగా పానకం అన్నారు, అప్పుడే తక్కువ అయిపోయిందా? ఈవిడ ఊసరు వెళ్ళి కంటే ఫాస్ట్ గా ఉన్నారే. ఇదేంటే కాఫీ బాగానే ఉందిగా? ఫోన్లే,
కనీసం మావయ్యన్న సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఆపండి చాలు గాని, మీకు బాడీలో కావాల్సిన షుగర్ ఉంది కదా, మీకు అందుకే సరిపోయినట్టుంది. అమ్మ దీంతో ఎందుకులే, తాగేత్తం బెటర్. పులిలా ఉండేవారు, పిల్లిని చేసేసింది. హలో, చెప్పవే. బాగానే ఉన్నా, మీరు బాగున్నారా? ఏం చేయట్లే, అయిపోయింది పని ఇప్పుడే. కోడలా? మా కోడల బంగారమే బాబు, కొంచెం స్లో అంతే. ఏ పని చేసినా అందులో ఏదో ఒక తప్పు ఉంటుంది. పోనీ లేదు, చిన్నపిల్లగా సర్దుకుపోతున్నా. ఇంకేం కొత్త కోడలే, వచ్చి 5 నెలలు అయిపోయింది కదా. 5 నెలలకే ఇలా ఉందంటే ముందుంది నాకు ముసల పండగ. మీరు తాగండి తాగండి తాగండి. ఇప్పుడు తాగండి, సాయంత్రం రూమ్ లోకి వస్తారుగా, అప్పుడు చెప్తా. ఏమైంది? మీ అమ్మ నన్ను అక్కడ రాంగ్ గా ప్రూవ్ చేయడానికి పిహెచ్డి చేస్తున్నారు, మీరేమో ఇక్కడ హాయిగా రీల్స్ చూసుకుంటూ కూర్చున్నారా? మమ్మీ మంచి ఇంటెన్షన్ తోనే చెప్పినట్టుంది. ఇప్పుడు చెప్తేనే కదా రేపు పొద్దున్న నువ్వు నేర్చుకుంటావు, అందుకే అలా చెప్తుందేమో. మరి ఎందుకంత? ఇంటెన్షన్ మంచిదే అయితే రిజల్ట్ ఎందుకు డైలీ ఇన్సల్ట్? అరే, చపాతీ చేస్తే రాంగ్, కాఫీ చేస్తే రాంగ్, కనీసం ఇల్లు ఉడిచినా రాంగ్. ఎడం పక్క కూడకూడదు, కుడి పక్క కూడవాలి అంట. మేమేమైనా రోడ్డు మీద ఉన్నావా? ఇంతకు ముందు ఆవిడేమైనా ట్రాఫిక్ పోలీసా? అన్ని రూల్స్ చెప్తున్నారు. అరే, పనులు స్లోగా చేసుకోవడం కూడా తప్పేనా? ఇందక్కడ వాళ్ళు ఎవరో చుట్టాలు ఫోన్ చేస్తే వాళ్ళకి నా మీద చాడీలు చెప్తున్నారు. మీ అమ్మ రోజు నన్ను అలా టెస్ట్ చేస్తుంటే మీరేమో ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్ లాగా నిద్రపోతున్నారు. కనీసం వైఫ్ కి సపోర్ట్ చేద్దామని కూడా ఉండదా మీకు? సరే మరి ఆలోచిద్దాంలే. చూద్దాం చూద్దాం, రేపొద్దున అందరినీ కడిగేస్తా చూడండి. అమ్మో, ఈవెంటి బాహుబలిలో శివగామిలా కూర్చుంది. ఈవెన్ ఇలా చూస్తుంటే బట్టి పట్టి నేర్చుకున్న 2 డైలాగులు మర్చిపోయేలా ఉన్నానే. అయ్యో ఎలారా దేవుడా. ఏం సింధు, ఏదో మాట్లాడాలని అందరిని కూర్చోబెట్టి గొడ్ల గోపుల గట్ల నుంచి చూస్తున్నావే? అమ్మో, అరిచేస్తుంది. కమోన్ సింధు, స్పీక్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్. అత్తయ్య, నేను మీ ఇంటికి వచ్చిన కోడల్ని, ఎగ్జామ్ రాయడానికి వచ్చిన స్టూడెంట్ ని కాదు. నేను ఏం చేసినా అందులో మీరు తప్పులు చూస్తున్నారు. నన్ను ఏదో ఒకటి అనడానికి రోజు కారణాలు వెతుకుతున్నారు. మీరు ఏమన్నా నేను సైలెంట్ గా ఉంటున్నాను అంటే అది నాకు మీ మీద ఉన్న రెస్పెక్ట్. కానీ రోజు రోజు నన్ను మీరు తప్పు అంటుంటే నాకు టార్చర్ లా ఉంది. అమ్మా, మా అమ్మగా నీకు వాల్యూ ఉంది, కానీ నా వైఫ్ ని డిగ్రేడ్ చేయడం తప్పు. ఈ ఇంట్లో తప్పు ఉండొచ్చు, కానీ తప్పు అని ఒకరే ఉండకూడదు. సీరియల్లో విలన్ అవటం ఈజీ రజీ, కానీ రియల్ లైఫ్ లో బంధాలు బ్రేక్ అవుతాయి. ఒకప్పుడు నువ్వు కూడా కోడల నుంచి అత్త స్థానానికి వచ్చావని మర్చిపోకు. అప్పుడు మా అమ్మ నిన్ను ఎలా చూసుకుంటే బాగుండదు అనుకునే దానివో, ఇప్పుడు నీ కోడల్ని అలా చూసుకోవటానికి ట్రై చేయి. అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు. చిన్నప్పటి నుంచి గారాభంగా పెరిగిన ఇంటి నుంచి ముక్కు ముఖం తెలియన మన ఇంటికి వచ్చింది. అలాంటి పిల్లని ఇలా బాధ పెడతాం తప్పు రజీ. అవును, వీళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా. అనవసరంగా కోడలు తిడుతున్నాను. సారీ సింధు. అమ్మో, ఇప్పటికన్నా మారింది.
సారీ సింధు, ఇంకెప్పుడేమననే. ఓకే, హ్యాపీ. ఇప్పుడు హ్యాపీగా ఉన్న కోళ్ళతోటి, ఓకేనా? ఇప్పుడెవరబ్బా? ముందు నేను చూసి వస్తా ఉండు. అమ్మా నేను వచ్చేసా. అమ్మా నేను ఊడ్చుకురా. వదినొచ్చారా? ఇప్పుడే అన్ని సెట్ అయినాయి అనుకుంటే ఇప్పుడు ఈవిడొచ్చారే దేవుడా.